హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ హెడ్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు యూరప్ ట్రిప్కి సంబంధించి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఆ ప్యాకేజెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, చాలా మంది కూడా ఇలా ఇయర్లీ వన్స్ అయినా మంచి టూర్ వేయాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అనుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు యూరప్ ప్యాకేజ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మంచి ప్యాకేజ్ తో ముందుకు వస్తున్నారు అని విన్నాను. సో టోటలీ 13 days అని విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లాంగ్ టైం అంటే అసలు ఎప్పుడు ఉండబోతోంది? అండ్ ఈ టూర్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సో యూరప్ టూర్ అనేది మీరు అన్నట్టు 13 days 12 nights 13 days టూర్ అంటే లాంగ్. 13 days అంటే చాలా లాంగ్. అందులో మనకి యూరప్ అనేది అంటే యూరప్ వెళ్ళాలంటే అరే ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఒక మనసులో ఒక సందేహం ఉంటుంది. సో అందుకు తగ్గట్టుగానే మేము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మా సంస్థ 13 రోజుల టూర్ని కూడా ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందరూ మన తెలుగు వాళ్ళతో కలిసి జర్నీ చేసుకొని వచ్చే విధంగా మనం ప్లాన్ చేసాం. సో మనకేంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాసెస్ అయితే మనకి 1 or 2 months ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. అందుకే దానికి వీసా ఉంటుంది. వీసా ప్రాసెస్ చేయొచ్చండి. కాకపోతే ఏంటి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అంతా కూడా మేము గైడెన్స్ ఇస్తాం. సో యూరప్ కనుక మనము ఈ ప్యాకేజీ 3,25,000 రూపీస్ ప్యాకేజ్ అండి. మొత్తం 13 days. దీంట్లో మీరు ప్యాకేజీ స్టార్ట్ అయిన తర్వాత అంటే టూర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా ఒక సింగిల్ రూపీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే దీంట్లో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఏమేంటంటే ఫ్లైట్స్ ఇంక్లూడ్ ఉంటుంది, వీసా ఇంక్లూడ్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది, అక్కడ మంచి స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అండ్ మన ఇండియన్ భోజనం. సో తర్వాత అక్కడ చూసే ప్లేస్ యొక్క ఎంట్రీ టికెట్స్, తర్వాత మన ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వటం వల్ల ఏంటంటే కస్టమర్ చాలా హ్యాజల్ ఫ్రీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. సో అదేంటంటే ఒక ఫ్యామిలీ టూర్ లాగా అయిపోతుంది 13 రోజులు కూడా. సో మనం స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మనం ఫ్రాన్స్కి వెళ్తామండి. సో ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉంటాం మనం. ప్యారిస్ తెలిసింది అందరికీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఫ్యాషన్. సో దాంట్లో మెయిన్ ఐకానిక్ సింబల్ ఈఫిల్ టవర్. సో ఈఫిల్ టవర్ విజిట్ ఉంటుంది, దాని ఎంట్రీ టికెట్స్ ఇస్తాం మనం. తర్వాత అక్కడ సీన్ రివర్ క్రూజ్ అని ఉంటుంది. ఆ క్రూజ్లో మనం 1.5 hours 2 hours చక్కగా సీన్లో ఆ క్రూజ్లో మనం ప్రయాణం చేస్తా ఆ చుట్టుపక్కల ఆ మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఉంటాయి. ఆ మాన్యుమెంట్స్ అన్నిటిని చక్కగా అందంగా, ప్లస్ మనకి ఒక ఆడియో కూడా ఉంటుందన్నమాట. ఆడియోలో చక్కగా వివరిస్తా ఈ బిల్డింగ్ ఇది, ఈ మాన్యుమెంట్ ఇది, ఈ మాన్యుమెంట్ ఇది చెప్పుకుంటే చక్కగా 2 hours ఆ రివర్లో మనం ప్రయాణించేసి చేసేస్తాం. తర్వాత అక్కడి నుంచి మనము నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే మనకి బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ అని ఉంటుంది. ఆ బ్రసెల్స్లో మనకి అటోమోనియం అని ఒక ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఉంది, ప్లస్ గ్రాండ్ ప్లేస్ అని. ఆ గ్రాండ్ ప్లేస్ మీరు యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా కూడానండి ఆ కన్స్ట్రక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. అంతా కూడా రోమన్ అండ్ ఆ గోతిక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈజిప్ట్ కల్చర్ ఈ మొత్తం ఆ గోతిక్ కల్చర్లోనే కన్స్ట్రక్షన్ అన్నీ ఉంటాయి. కానీ చాలా చక్కగా ప్రిజర్వ్ చేస్తున్నాడు అన్ని కూడా. 18th century 17th century వాటి అన్నిటి కూడా చాలా నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ గ్రాండ్ ప్లేస్ చూసుకుంటాం అక్కడ నుంచి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ క్యాపిటల్. ఆమ్స్టర్డామ్లో 2 nights ఉంటాం. ఆమ్స్టర్డామ్ ఫేమస్ ఎక్కువ అగ్రికల్చర్ ఉంటుంది. సో అగ్రికల్చర్లో కూడా వాళ్ళు మనకి పురాతనమైన సినిమాలో ఎక్కడ సినిమా చూసినా కూడా విండ్ మిల్స్ చూస్తాం మనం. ఆ విండ్ మిల్స్ అక్కడ ఫేమస్. సో ఆ విండ్ మిల్స్ తర్వాత అక్కడ కూడా ఒక కెనాల్ ఉంటుంది. సో ఇది కూడా అంతే. మీరు మన మూవీస్లో బోట్లో మన వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల కలర్స్తో బిల్డింగ్స్ ఉంటాయి. అది ఆమ్స్టర్డామ్లో ఉంది. సో ఆ క్రూజ్ కూడా మనం ఎంజాయ్ చేస్తాం. సో దాని తర్వాత అక్కడి నుంచి జర్మనీలో మనకి కలోన్ కేథడ్రల్ అని ఉంటుంది. కలోన్ కేథడ్రల్ కూడా వన్ ఆఫ్ ద సెకండ్ లాంగెస్ట్ కేథడ్రల్ అది. సో అది విజిట్ చేస్తాం. తర్వాత అక్కడి నుంచి మనం స్విట్జర్లాండ్ వస్తాం. స్విట్జర్లాండ్లో మనము రైన్ ఫాల్స్ అని ఉంటుంది. ఈ రైన్ ఫాల్స్కి వచ్చే ముందు మనకి బ్లాక్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఉంటుందండి. సో దాని గుండా మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ వ్యాలీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ మనకి క్లాక్స్ ఉన్నాయి కదా, వాల్ క్లాక్స్లో కుక్ కుక్ అని మ్యూజిక్ వచ్చే బర్డ్స్ వస్తాయి కదా. సో అక్కడ తయారు చేస్తారు ఇవి. సో ఆ ఫ్యాక్టరీని మనం విజిట్ చేస్తాం అది కూడా. ప్లస్ రెయిన్ ఫాల్స్లో మనం బోట్ ఎంజాయ్ చేస్తాం.
ఆ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా వైడ్ ఫాల్స్. సో దానిలో మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes బోట్ రైడ్ ఉంటుంది. మన నయాగరా ఫాల్స్ లాగా దగ్గరికి వెళ్తుంది అన్నమాట బోట్ ఆ ఫాల్స్ దగ్గరికి. సో తెల్లటి నురుగుతో అది చాలా అద్భుతంగా ఉంటుంది అది. తర్వాత మనకి అక్కడి నుంచి బయలుదేరి మనం స్విట్జర్లాండ్ క్యాపిటల్ జూరిక్ వస్తాం. జూరిక్ తర్వాత అక్కడ మనకి మౌంట్ టీట్లీస్ అని ఉంటుందండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ స్విట్జర్లాండ్. దాని యొక్క గ్రేట్నెస్ ఏంటంటే మౌంట్ టీట్లీస్, మనం కేబుల్ కార్లో పైకి వెళ్తామండి. కేబుల్ కార్లో పైకి వెళ్ళేప్పుడు ఆ కేబుల్ కారు 360 degrees రొటేట్ అవుతుంది. సో ఓన్లీ వన్ ఏరియా మనకి ఆ రొటేటెడ్ ఎయిర్ మన కేబుల్ ఉంది అక్కడ చోటే. ఆ 360 అందాలు చూసుకుంటా పైకి వెళ్ళి ఆ స్నోలో 2 hours చిన్నపిల్లలు అయిపోతాం మనం. సూపర్, మీరు చెప్తూ ఉంటేనే అలా సీనిక్ గా అనిపిస్తుంది, సినిమాలో చూపిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అవునండి, సో టోటల్ 13 days లో ఇవన్నీ కూడా ఇవన్నీ కవర్ చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఇటలీ వెళ్తాం. తర్వాత ఈ పీసా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. తర్వాత మనం వెనీస్ వెళ్తాం. వెనీస్లో మనకి ఆ ఐలాండ్ వెనీస్ ఐలాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో దాంట్లో ఎవరైనా గండోలా రైడ్ అంటారు, గండోలా రైడ్ చూడాలనుకుంటే కనుక వాళ్ళు పే చేసుకొని చూసుకోవచ్చు. దెన్ ఆస్ట్రియా వెళ్తాం మనం. ఆస్ట్రియాలో మనకి స్వరోస్కి క్రిస్టల్స్ అని ఫేమస్, అందరికీ తెలుసు అది స్వరోస్కి క్రిస్టల్స్ అని ఎంత ఫేమస్. సో వాళ్ళ మెయిన్ షోరూమ్ ఉంది అక్కడ. సో దానికి విజిట్ చేస్తాం మనం. అక్కడి నుంచి మనం ఇటలీలో 5 nights ఉంటాం. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది కొలోజియం అని ఉంది రోమ్లో. ఈ పర్యటన అన్నింటిలో మనం 3 అద్భుతాలు చూస్తామండి. ఒకటి ఈఫిల్ టవర్, ఇంకోటి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అండ్ రోమ్ కొలోజియం. ఈ 3 మోస్ట్ హైలైట్స్. తర్వాత అక్కడి నుంచి వాటికన్ ఉంటుంది, వాటికన్ సిటీకి వెళ్తాం. ఇవన్నీ చూసుకొని ఇది అప్పుడే అయిపోయిందా 13 రోజులు అని అనిపిస్తుంది మనకి. సో ఫ్రాన్స్లో దిగినప్పటి నుంచి మళ్ళీ మనము రోమ్లో నుంచి వచ్చేటప్పటికి 13 రోజులు కూడా అంతా రోడ్ జర్నీ ఉంటుందండి. రోడ్ జర్నీ కూడా అసలు మనకి ఎంత హ్యాపీగా జర్నీ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఈ సీనరీ కానివ్వండి, హిల్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని మనం 13 రోజులు వచ్చే ముందు అరే ఇప్పుడు ఇంతే టూర్ అయిపోయిందా అనేది అనిపిస్తుంది. సో అంత అద్భుతంగా అలా అంత మెటిక్యులస్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తాం. అది ఇప్పుడు 13 days అంటున్నారు, ప్యాకేజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంది? మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళాలి ట్రిప్కి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వింటే వాళ్ళు లాక్ అయిపోతారు. అంత మంచి సీనిక్ లొకేషన్స్. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మరి ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఈ ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? యాక్చువల్గా యూరోప్ ఎట్లా ఉంటుందండి, మనకి ఏప్రిల్ నుంచి మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటాయండి సీజన్. ఎందుకంటే తర్వాత అంతా కూడా స్నో ఎక్కువ ఉంటుంది, మనకి చలి ఎక్కువ ఉంటుంది. అందువల్ల అంటే టూర్ స్టార్టింగ్ అన్నీ కూడా బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ టూర్ ఏప్రిల్లో ఉంటుంది, ఏప్రిల్ నుంచి ఉంటుంది. సో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మా రెగ్యులర్ గ్రూప్స్ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అంటే చక్కగా సమ్మర్ హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏప్రిల్లో ఇంకొక విశిష్టత ఏంటంటే యూరోప్ లో మనకి ఆమ్స్టర్డామ్ లో తులిప్స్ అని ఉంటాయండి. తులిప్ గార్డెన్ ఉంటుంది. ఓన్లీ 1 month మాత్రమే ఆ తులిప్స్ ఉంటాయి. చాలా అసలు మన కళ్ళు 2 కళ్ళు సరిపో ఆ తులిప్స్, ఆ కలర్స్ చూస్తూ ఉంటాయి కనుక. సో అందుకని ఏప్రిల్ మంత్లో స్టార్టింగ్ ఉంటుంది మనకి. సో ఎవరైనా గ్రూప్లో మనకి వెళ్ళాలి అనుకుంటే ఏప్రిల్ మంత్కి ఇప్పటి నుంచి అప్రోచ్ అయితే ఏమవుతుంది అంటే మనకి అన్ని వీసాలు కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, అకామిడేషన్ చాలా పీస్ఫుల్గా అయిపోతాయి, తక్కువ పడుతుంది. సో మరి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా తొందరగా వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి? ఎస్, అదే చెప్పబోతున్నాను నేను. యాక్చువల్గా మనకి ప్యాకేజ్ కాస్ట్ వచ్చాడు 3,25,000 అండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్కి ఈ నెక్స్ట్ ఇయర్ ట్రావెల్ అయ్యే కస్టమర్కి ఏంటంటే 3,25,000 బదులు 2,99,999 అంటే 3 lakhs రూపీస్ లోపే మనకి ఆఫర్ చేస్తున్నాం. సో అది కూడా ఏంటంటే నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్. అంటే ఈ 1 month అనుకో, ఈ 1 month ఆల్మోస్ట్ 1.5 months. సో తర్వాత వచ్చే వాళ్ళకి ఏదైతే మన 3,25,000 రూపీస్ ఉంటుందో అదే రేట్ మీద వస్తుంది. అంటే 25,000 రూపీస్ ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, 4 members ఫ్యామిలీ, సో ఆల్మోస్ట్ 1 lakh రూపీస్. సో అంత బెనిఫిట్ ఉంటుంది ఈ నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి. సో అలానే మాకు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటకలో మొత్తం కలిపి మాకు 12 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 12 బ్రాంచెస్లో కూడా కస్టమర్స్ విజిట్ అయ్యి
సో వాళ్ళకి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా చక్కగా చూజ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యూరప్కి సంబంధించింది మన వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమి కావాలి, డాక్యుమెంటేషన్ ఏం కావాలి, ట్రావెలింగ్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో అందుకని ఏంటంటే ఎవరైనా కానీ యూరప్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మంత్లోనే బుక్ చేసుకుంటే మీకు ఆఫర్స్ వస్తాయి, హ్యాజల్ ఫ్రీగా చక్కగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా ఉంటుందండి యూరప్ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. యూరప్ ట్రిప్ గురించి నిజంగా వెళ్ళిన వాళ్ళు ఎంతలా ఎక్స్పీరియన్స్ చేస్తారో అందులో ఒక 50% అయితే మాకు ఎక్స్పీరియన్స్ చేయించారు మీ మాటలతో. టోటల్గా యూరప్ ట్రిప్ ఎలా ఉంటుంది, Day 1 నుంచి Day 13 వరకు కూడా ఎలా సాగుతుంది అండ్ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉంటుంది, టోటల్గా కంపెనీయే చూసుకుంటుంది అని తెలియజేస్తుంది. సో మెయిన్లీ ప్యాకేజెస్ అనమాట. 13 days ట్రిప్ అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్టు మనకి ఇప్పుడైతే మంచి డిస్కౌంట్స్లో కూడా వస్తూ ఉన్నాయి, మంచి డిస్కౌంట్ ఆఫర్ కూడా చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్స్ కనుక కాల్ చేస్తే కనుక మీకు ఆ డీటెయిల్స్ ప్లస్ మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏముంది అక్కడికి వెళ్ళి విజిట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఒక లాంగ్ ట్రిప్ వేద్దాము ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో, చక్కగా ఒక 13 days లాంగ్ ట్రిప్ దూరంగా వెళ్ళిపోదాం ప్రశాంతంగా, ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేద్దాము అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు యూరప్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దట్టు ముందే కనుక మీరు యూరప్ ట్రిప్ని ప్లాన్ చేసినట్లయితే కనుక మీకు చక్కగా మంచి ఆఫర్ కూడా వస్తుంది, మంచి డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి ప్యాకేజెస్తో, మంచి టూరిజం సంబంధించినటువంటి మంచి ప్యాకేజెస్ని అందిస్తూ ఉంటారు. సో ఆ విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేదు. చాలామంది ఇప్పటివరకు కూడా వెళ్ళున్నారు, చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు నియర్ బై ఉన్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్రాంచ్కి వెళ్ళండి. సో మీరు కూడా ఒక మంచి టూర్ని ప్లాన్ చేయాలి, దట్టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో అనుకుంటే మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఒక కాల్ చేయండి.